పురాతన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా నాటి కాలంలో పేరు ప్రఖ్యాతులుగాంచిన చిరుతల రామాయణం నేటికి గ్రామాల్లో కొనసాగుతోంది. రామాయణం అనగానే అది ఒక ఇతిహాసం. రామాయణ ఘట్టంలో రాముడు, సీత అరణ్యవాసంలో ఎదుర్కొన్న కష్టాలు, రామాయణ ఇతివృత్తాన్ని చాటి చెప్పే విధంగా వీణవంక మండలంలోని ఎల్బాక గ్రామంలో చిరుతల రామాయణం ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా వీణవంక మండల జెడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి, అలాగే సొసైటీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, మాజీ సర్పంచ్ కాంతారెడ్డి, ఓతేలు ఎంపీటీసీ వీరారెడ్డి 3 రోజుల పాటు గ్రామంలో చిరుతల రామాయణం ఏర్పాటు చేయడం జరిగిందని, మొదటి రోజు ఏర్పాటు చేసిన చిరుతల రామాయణాన్ని వందలాది మంది గ్రామ ప్రజలు తిలకించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. రామాయణం అనేది ఒక మహా అద్భుతమైన కావ్యం. 5,000 సంవత్సరాల క్రితమే ఇది రచించబడినది. మరి ఆ రోజునే మానవ జీవితము, మానవ సంబంధాలు ఎలా ఉండాలనేది అద్భుతంగా తెలియజేసిన ఒక అద్భుతమైన కావ్యం. మరి ఈ రోజు వరకు కూడా మన రామాయణంలోని పాత్రలు మనందరం గుర్తుంచుకుంటున్నాం అంటేనే మరి వాళ్ళు ఎంత ఆదర్శమైన జీవితం గడిపినరో మరి మనందరికీ తెలుసు. రాముడు, సీత అనే కాకుండా మరి అన్నదమ్ముల సంబంధం, తండ్రి కొడుకుల సంబంధం, భార్యాభర్తల సంబంధం ఎలా ఉంటుంది, ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత దుఃఖాలు ఏర్పడినా కూడా వారి యొక్క సంబంధాలు ఏనాడు కూడా విడనాడలేదు. మరి ఆదర్శంగా ఈ రోజు వరకు కూడా చెప్పుకుంటున్నాం. ఈ రోజు వరకు మనం వాళ్ళని దేవులుగా మనం మొక్కుతున్నాం అని అంటే వాళ్ళు నిజంగా ఎంత అద్భుతమైన మానవ సంబంధాలు కలిగి ఉన్నారో మరి మనం అర్థం చేసుకోవాలి. రామాయణం అంటేనే మన హుజరాబాద్ ఏరియాలో చాలా ఫేమస్. మరి మన కళాకారులు ఇప్పటికే 5-6 సార్లు మనం గత 20 సంవత్సరాల నుండి మనం ఇక్కడ మన చిరుతల రామాయణాన్ని మనం ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి ఎంతో స్పందన కూడా మనం వివిధ గ్రామాల్లో కూడా ఎల్బాక రామాయణం అంటే చాలా స్పందన బాగా ఉంటుంది. ఈరోజు స్టార్టింగ్ కాబట్టి వారు వేరే గ్రామాల నుండి ఎక్కువ రాలేకపోయారు, కానీ రేపటి నుండి వారు కూడా వేరే గ్రామాల నుండి కూడా రేపటి నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మాకు వీక్షించినందుకు మా కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. హుజరాబాద్ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి గారిని ఒక